నమస్తే, వెల్కమ్ టు సినీ టాకీస్. 3 ఏళ్ల కిందట దక్షిణాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమాల్లో కాంతారా ఒకటి. ఈ సినిమా అన్ని ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అంతేకాదు, భారీ వసూళ్లను కూడా రాబట్టింది. దీంతో కాంతారా సినిమాను డైరెక్ట్ చేసి హీరోగా నటించిన రిషబ్ శెట్టి దీనికి సీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 ను తెరకెక్కించారు. ఈ సీక్వెల్ ను దక్షిణాదిలో అగ్ర సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరగాదూర్ 125 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రిషబ్ శెట్టి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది. దీంతో కాంతారా చాప్టర్ 1 మూవీ టీం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. మరి కాంతారా చాప్టర్ 1 సినిమా ఎలా ఉంది? సినిమా హిట్టా ఫట్టా అనేది యోయో రివ్యూలో తెలుసుకుందాం. కాంతారా చాప్టర్ 1 సినిమా స్టోరీ విషయానికి వస్తే, కాంతారా సినిమాను ఎక్కడ ఆపారో కాంతారా చాప్టర్ 1 ను అక్కడే స్టార్ట్ చేస్తారు. పంజుర్లి జాతర తర్వాత అడవిలో కనిపించకుండా మాయమైపోయిన తండ్రి గురించి తెలుసుకోవటానికి శివ తాపత్రయపడుతుంటాడు. దాని వెనుక దశాబ్దాల చిత్రం ఉందని శివ అలియాస్ రిషబ్ శెట్టికి అర్థమవుతుంది. వాళ్ల ప్రాంతాన్ని రాజులు ఏలే కాలంలో ఆ అడవి మొత్తం వాళ్ల ఆధీనంలోనే ఉంటుంది. అదే ప్రాంతంలో బర్మా ఉంటాడు. ఈ బర్మా ఏకంగా యువరాణిని ప్రేమిస్తాడు. దాంతో అటు రాజులు ఇటు గిరిజన తాండవాసుల మధ్య కొత్త చిచ్చు మొదలవుతుంది. అక్కడ మొదలైన యుద్ధం ఎక్కడికో దారితీస్తుంది. తన తండ్రి ఏమయ్యాడో శివకు తెలుస్తుందా? అదేంటా అనేది తెరపైన చూడాల్సిందే. కాంతారా చాప్టర్ 1 ను విశ్లేషణ పరంగా చూసుకున్నట్లయితే, కన్నడ తొలి రాజవంశం కదంబ వంశీయులకు సంబంధించి 4వ శతాబ్దంలో జరిగే కథ. విజయేంద్ర అనే రాజు పాలనలో ఎవరికీ అంతుచిక్కని ప్రదేశంలో దైవానికి ఓ రాణికి మధ్య జరిగే ఎమోషనల్ సంఘర్షణ కాంతారా చాప్టర్ 1. అలాగే రుక్మిణి వసంత్ పాత్రను కథలో జొప్పించిన విధానం బాగుంది. ఫ్యామిలీ ఎలిమెంట్లు, గిరిజన ప్రజల స్థితిగతులు, భూతకోల, పింజుర్లి పండుగలను సినిమాలో చాలా చక్కగా చూపించారు రిషబ్ శెట్టి. దీనికి తోడు బలమైన ఎమోషన్ ఈ సినిమాలో ఉంది. దాన్ని మించిన యాక్షన్ సీన్లున్నాయి. యుద్ధాన్ని తలపించే సీన్లు విజువల్ స్ట్రీట్ లా అనిపించాయి. ఫస్ట్ హాఫ్ అంతా లవ్, ఎమోషన్స్, కొన్ని సంప్రదాయ పండుగలపై సాగుతుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా ఫుల్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. మొత్తంగా దర్శకుడు రిషబ్ శెట్టి ఏం చెప్పాలనుకున్నారో సినిమాలో క్లియర్ గా చెప్పారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కేఎం ప్రకాష్, శోభిత్ శెట్టి ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. అజనీష్ లోక్నాథ్ బి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. మొత్తంగా కాంతారా చాప్టర్ 1 లో థ్రిల్లింగ్ అంశాలు, యాక్షన్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, రిషబ్ శెట్టి యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతో రిస్క్ చేసి మరీ నటించారని సినిమా చూస్తే ఇట్టే అర్థమవుతోంది. కాంతారా చాప్టర్ 1 సినిమా కోసం దక్షిణ కర్ణాటక, ఉడిపి సమీప ప్రాంతాల్లో తులు మాట్లాడేవారు సంప్రదాయంగా భూతకోల, భూత ఆరాధన పేర్లతో తమను కాపాడే ఆత్మలను ఆరాధిస్తారు. వస్త్రధారణతో పాటు వారు చేసే నృత్యం, అరుపులు కూడా నేర్చుకున్నారు. కర్ణాటక కోస్తా ప్రాంతాల్లో వ్యవసాయ సీజన్ ముగిశాక సంప్రదాయంగా నిర్వహించే కంబాల రేసును కూడా చేశారు. దీనికోసం రిషబ్ 24 గంటలకు పైగా ఎద్దులతో పరిగెత్తుతూనే ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇలా సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రపంచంలోని పురాతన యుద్ధ కళలలో ఒకటైన కేరళకు చెందిన కలిరపయట్టును కూడా రిషబ్ సినిమా కోసం సంవత్సరం పాటు నేర్చుకున్నాడు. హీరోయిన్ రుక్మిణి వసంత్ రాణి పాత్రలో అద్భుతంగా నటించింది. జయరాం, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేష్ పూజారి, ప్రకాష్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు. కాంతారా చాప్టర్ 1 సినిమాకు బ్యాక్డ్రాప్ సన్నివేశాలను ఎలివేట్ చేసే నటీనటుల పర్ఫార్మెన్స్, డైరెక్షన్, అజనీష్ మ్యూజిక్, బీజిఎం ప్లస్ పాయింట్స్ కాగా, స్టోరీని ఎలివేషన్స్ డామినేట్ చేయడం మైనస్ అని చెప్పాలి. ఓవరాల్ గా చెప్పాలంటే కాంతారా చాప్టర్ 1 రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.